మీ జేడ్ ప్లాంట్‌ని ఇలా బ్రైడ్ లాగా చేస్తే అంటే జడలాగా అల్లితే సూపర్ స్టైలిష్‌గా మారిపోతుంది. అండ్ ఇది ఎవ్వరైనా చేయొచ్చు. ఈరోజు మన జేడ్ ప్లాంట్‌ని సింపుల్‌గా బ్రైడ్ చేసి నైస్‌గా షేప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనం చేయలేమేమో అని అనుకోవాల్సిన అవసరం లేదండి. బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ దగ్గరున్న ప్లాంట్‌లోంచి ఏవో ఒక 3 స్టెమ్స్ తీసుకోండి. ఆ స్టెమ్స్ అన్నీ ఈక్వల్‌గా లెంత్ ఉండేలాగా తీసుకుంటే బెస్ట్ అనమాట. అంటే ఒకటేలాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవి లేత కొమ్మలై ఉండాలండి. నా దాంట్లో కూడా ఒకటి చూసారా స్ట్రాంగ్‌గా ఉండే కొమ్మ ఒకటుంది. ప్రాబ్లమ్ ఏంటి అనేది మీకు వీడియోలో కనిపిస్తది. అండ్ ఈ వైరే తీసుకోవాలని లేదు. మీకు నచ్చిన వైర్ తీసుకోవచ్చు. అసలు వైర్ అవసరమే ఉండదు. జస్ట్ నాట్ చేయడానికి ఈ వైరే అవసరం లేదు. మీ దగ్గర మనము ట్యాగ్ చేయడానికి వేస్తారు కదా! మనకి టై చేసేయడానికి అట్లాంటివి వేసినా కూడా పర్లేదనమాట. సో, 3 స్టెమ్స్ తీసుకొని మొత్తం కింద ఆకులన్నీ కూడా తీసేసేయండి. మొత్తం ఆకులన్నీ తీసేసి ఒకదాని పక్కన ఒకటి పెట్టిన తర్వాత ఒకదాన్ని మాత్రం పైన పెట్టండి. అప్పుడు మీకు బుషీగా వస్తుంది. 3 పక్క పక్కన పెట్టొద్దు. 2 పక్క పక్కన పెట్టి ఒకదాని పైన పెట్టి వాటిని గట్టిగా టై చేసేసేయండి. ఈ టై చేయడానికి మాత్రమే మనకి తీగ కావాలి. మిగతాదంతా తీగ లేకుండానే చేసేయొచ్చు. జస్ట్ మనం జడ ఎలా అల్లుకుంటామో సేమ్ అట్లాగే అల్లుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే నాది చూసారా ఒక కొమ్మ చాలా లావుగా ఉండడమనే కాదు స్ట్రాంగ్‌గా ఉంది. అది ఎక్కువ వంగకుండా అయిపోతాయన్నమాట. మీరు కనుక ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్న కొమ్మలు తీసుకుంటే ఏమవుతుంది అంటే అవి బెండవవు. ఇది నాది లావుగా ఉన్నా కానీ లేత కొమ్మే అనమాట. అంటే దానికి బలం ఎక్కువైపోయి అంత లావయింది తప్ప లేతగా ఉన్న కొమ్మే. అందువల్లే కొంచెం బెండ్ అయింది. సో, మనం లాస్ట్ వరకు అల్లుకున్న తర్వాత అంటే ఒక స్టెమ్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడికి మనం వైర్ చుట్టేసుకొని మిగతాది కట్ చేసేసుకోవడం. ఎందుకంటే మొత్తం అంతా మట్టిలోకి వెళ్ళాలి కాబట్టి కింద పొడవుగా ఉన్నదాన్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం బెండ్ చేస్తే అది స్ట్రెయిట్‌గా అయిపోతుందనమాట. అండ్ మన జేడ్ ప్లాంట్‌కి ఎట్లాంటి సాయిల్ అయితే యూజ్ చేస్తామో సేమ్ అదే సాయిల్ అండి. ఎక్కువ ఫ్రీ ఫ్లోగా ఉండేలా అంటే ఎక్కువ సాయిల్ కానీ, ఎక్కువ లేకపోతే ఏదో మనం ఫ్రీగా ఫ్లో అవ్వడానికి వేసేవి ఏదైనా ఎయొచ్చు మీరు. అందులో వేసిన తర్వాత ఆ సాయిల్‌లో దీన్ని పెట్టడమే. మనం లేత కొమ్మలు పెట్టాం కాబట్టి మట్టిని తడి చేసి అప్పుడు మాత్రం గుచ్చొద్దండి. పొడి మట్టిలోనే గుచ్చండి. నెక్స్ట్ డే వాటర్ వేయండి. వేసిన వెంటనే వాటర్ ఎయొద్దనమాట. అండ్ పైన ఉన్న కొమ్మల్ని ఖచ్చితంగా కత్తిరించాలి. మనం చివర్లు కట్ చేస్తేనే మనకి ప్లాంట్ గ్రోత్ అనేది ఎక్కువుంటుంది. బుషీగా కూడా వస్తుందనమాట. సో, ఫస్ట్‌లో చూడడానికి బాగా లేకపోయినా మనం కట్ చేసేసుకుంటేనే తర్వాత మనకి రౌండ్‌గా, బుషీగా ఈ ప్లాంట్ అనేది తయారవుతుంది. చూసారు కదా ఎంత ఈజీయో ఇలాగే మన ఛానల్‌లో హార్ట్ షేప్, మినీ ట్రీ అండ్ ఇన్‌స్టాంట్‌గా బుషీగా చేయాలంటే ఏం చేయాలి? పీకాక్, అడ్వాన్స్ పీకాక్, బిగినర్స్ పీకాక్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే ఒకసారి మన ఛానల్ ఇవన్నీ చూసి విజిట్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అండ్ ఇదే కాదండి రేపొద్దున సేమ్ ఇట్లాగే బ్రైడ్ లాగే అల్లుతాము. బట్ దాన్ని ఒక కర్వ్ లాగా తిప్పొచ్చనమాట. అట్లా ఎట్లా చేయొచ్చో రేపు వీడియోలో మనం చూద్దాం. డోంట్ మిస్ దట్ అండ్ ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.